మీరు ఎక్కడి నుంచి అండి? ఏ ఊరు? హైదరాబాద్ లోకల్లోనే సైనిక్పురి యాప్రాల ఏరియా కవర్ చేసే ఫ్రాంచైజీ తీసుకున్నాం. ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు? ట్రైనింగ్ అది చాలా బాగుందండి. ఓకే. ఎన్ని చాలా రోజులు? బాగుంది. 2 డేసే 2 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. అన్ని మేము 10 బ్రాండ్స్ కి ఫ్రాంచైజీ తీసుకున్నాం. వాటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ ఈచ్ మొత్తం టోటల్ 550 వెరైటీస్ ఉంటాయి. సో 549 ప్రొడక్ట్స్ మీకు వచ్చి చేయగలుగుతాం. రా మెటీరియల్ వీళ్ళే అందిస్తారు. అవునండి. ఫర్ ట్రైనింగ్ పర్పస్ we paid 30,000. మీకు వర్ది అనిపించిందా మరి? yes why not? కొన్ని ఐటమ్స్ మాకు ఎంత కుకింగ్ ప్యాషన్ ఉన్నా కూడా కొన్ని ఐటమ్స్ లో ఉండే టిప్స్ ట్రిక్స్ అన్నది వాళ్ళు తెలియాలి. అవి అది వాళ్ళు చెప్పారు కాబట్టి అది మాకు యూస్ఫుల్ గా అనిపించింది. హలో షామీర్ గారు, మీరు ఎక్కడి నుంచి అండి? ప్రాపర్ కర్ణాటక మేడం, బళ్ళారి. ఏ మోడల్ మీరు తీసుకున్నారు? స్టోర్ మోడల్, స్టాండ్ అలోన్ స్టోర్ మోడల్. ఓకే. ఎన్ని బ్రాండ్స్? బ్రాండ్స్ వచ్చేసి 11 మేడం. ఐటమ్స్ వచ్చేసి 549 ఉన్నాయి అందులో. 549 అన్ని ఇప్పుడు మీరు చేయగలుగుతారా? చేయగలను మేడం. ట్రైనింగ్ తర్వాత? అవును మేడం, అయిపోయిందిగా. ఎన్ని రోజులు ట్రైనింగ్ మీకు? 2 డేస్ అయితే ఇచ్చారు మేడం. 2 డేస్ అంటే అందరికి వచ్చే మాక్సిమం డౌట్స్ లో 2 రోజుల్లో 549 ప్రొడక్ట్స్ నేర్పిస్తారా? ఎలా సాధ్యం? అవుతుంది మేడం. ఇక్కడికి వచ్చి ఒకసారి చూసాక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం విన్నాక అలాగే అనిపిస్తుంది, బట్ ఒకసారి చూసాక అర్థమైపోతుంది. ఎంత బడ్జెట్ మీరు పెట్టారు? బడ్జెట్ అయితే ట్రైనింగ్ 30,000 అయితే తీసుకున్నారు మేడం ప్రస్తుతానికి. స్టాండ్ అలోన్ కి అయితే 2.5 lakhs దాకా ఇచ్చారు. సో మీకు అనిపించిందా వర్తీ అనిపించిందా, లేకపోతే ఏమన్నా మేబీ ఎక్కువ అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? వర్దియా మేడం. హాయ్ నవ్య. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల్లు. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫార్మల్ R&D చేసేదాన్ని హార్జన్ లైఫ్ సైన్సెస్ లో. డిజైన్ చేసాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఒక ప్యాషన్ తో. అంత కాన్ఫిడెన్స్ వచ్చిందా మరి? చేయగలరు. మీరు తీసుకున్న మోడల్ ఏంటి? క్లౌడ్ కిచెన్. 2 రోజులు కదా ట్రైనింగ్. 2 రోజుల్లో మీరు ఎంత నేర్చుకున్నారు? జెన్యూన్ గా చెప్పండి. నిజంగా నేను ఫస్ట్ అదే అనుకున్నా, 2 days లో ఏం నేర్చేసుకుంటామని. బట్ వస్తే డెఫినెట్ గా వర్త్ అనిపిస్తుంది. మొత్తం అన్ని నేర్చుకున్నా. ఎంత పే చేశారు ట్రైనింగ్ కి? ట్రైనింగ్ కి 30K పే చేశాను. ఓకే. సో వర్తీ అనిపించిందా? చాలా. ఎన్ని బ్రాండ్స్? 10 బ్రాండ్స్ తీసుకున్నాం. 10 బ్రాండ్స్. ఓకే ఓకే. ఈ 549 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ చేయగలుగుతారా? చేయగలుగుతాం. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏ బిజినెస్ చేద్దాం అని ఆలోచించేవాళ్ళు ఇదైతే చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మోటివేషన్ గానీ లేకపోతే అది చాలా బాగుంటది. రేటింగ్ ఇవ్వమంటే ఎలా, ఎంత ఇస్తారు? డెఫినెట్ గా 5 ఇచ్చొచ్చు. కానీ తప్పక జాబులు చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్పండి? అది మంచి ఆపర్చునిటీస్ దొరకవు, బట్ ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్ గా యూస్ చేసుకోండి. దీనికైతే డెఫినెట్ గా చేయండి మీరు కూడా. ఎలా అనిపించింది ట్రైనింగ్ మీకు? ఎన్ని రోజులు తీసుకున్నారు? 2 days తీసుకున్నాము. చాలా బాగుంది ట్రైనింగ్ కూడా. జ్యోతి గారు మళ్ళీ అనమాట 2 రోజులు మీరు పూర్తిగా నేర్చుకున్నారా? 2 days లో 5 hours ఇచ్చారు, కానీ అంత కూడా టైం అవసరం లేదు. మీరు నేర్చుకున్నవి ఏంటి ఏంటి? బిర్యానీ, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్. మీరు ఎన్ని బ్రాండ్స్ తీసుకున్నారు? 10 బ్రాండ్స్ తీసుకున్నారు. ఓకే. అన్ని చేయటం వచ్చేస్తుంది. రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తున్నారు. వాటి క్వాలిటీ ఎలా అనిపించింది? క్వాలిటీ చాలా బాగుంది. జ్యోతిరెడ్డి గారు ట్రైనింగ్ కి మొత్తం ట్రైనింగ్ వచ్చేసి 30,000 ఇచ్చాము. మీకు వర్ది అనిపించిందా? చాలా తక్కువనే తీసుకున్నారు. ఇంకా దానికి ఎక్కువనే ఖర్చు అవుతుంది, కానీ మా దగ్గర తక్కువనే తీసుకున్నారు. 30,000. ఓకే. కేబీసీ గురించి ఏం చెప్తారు? ట్రైనింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. మాకైతే మంచిగా అనిపించింది. ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత రేటింగ్ ఇస్తారు? మీకు ఎలా అనిపించింది? 10 ఇయర్స్ రేటింగ్. చాలా బాగుందండి. దీనికి మనము వెనక ముందు ఆలోచన చేయకుండా అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. సాగితే మీరు ఏ ఫ్రాంచైజీ తీసుకున్నారు? ఏ మోడల్? క్లౌడ్ కిచెన్. మీకు ఏంటి ఇంట్రెస్టా కుకింగ్? బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. గత 1 year నుంచి ఐఎమ్ ట్రైయింగ్ ఫర్. ఇప్పుడు వెతికి లాస్ట్ మన బడ్జెట్ లో ఉంది. మీ ఇంటర్వ్యూ చూడంగా నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసి మాట్లాడి సూపర్. ఏవైతే మీరు ఇంటర్వ్యూలో విన్నారో అవి ఖచ్చితంగా ఇక్కడ నేర్పిస్తున్నారా? అలా చెప్తున్నారా? ఖచ్చితంగా అన్ని నేర్పించారండి. చాలా ఐటమ్స్ నేర్పించారు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్పారు. ట్రైనింగ్ ఎలా అనిపించింది? ట్రైనింగ్ చాలా బాగా చెప్పారండి. అండ్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సింగిల్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు మనం స్టార్టింగ్. అంటే 549 ప్రొడక్ట్స్ అన్నారండి, అవన్నీ చేయగలుగుతున్నారు? చేయగలుగుతాం. 2 days కేవలం 2 days కూడా అవసరం లేదండి. 1 full day ఉంటే సరిపోతుంది. మీరు ముందు ఏం చేసేవాళ్ళు? బిజినెస్ పెట్టాలన్నా దాంతోనే నేను జాబ్ పిక్ చేసి 1 year నుంచి నేనైతే చాలా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఏమైనా చేయాలనుకుంటే కంపల్సరీ ఇట్లాంటి ఏమైనా ఆపర్చునిటీ ఉంటాయి. మీరు ఇట్లానే ఇంటర్వ్యూస్ చూసి వస్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. హలో విమల గారు, నమస్తే అండి. నమస్తే. ఏ మోడల్ అండి మీరు తీసుకుంది? క్లౌడ్ కిచెన్ మోడల్ తీసుకున్నాం. 2 days లో నేర్చుకోగలిగారా మీరు? నేర్చుకోగలిగాడు. ఓకే. ఎలా నేర్చుకున్నారు? ఎట్లా నేర్పించారు? అంటే వాళ్ళు ట్రైన్ అలా చేశారు. బాగుంది. అంటే మీకు ఇబ్బంది అనిపించిందా? అంటే ప్రెషర్ లాగా ఏమైనా ఫీల్ అయ్యారు? లేదు మేడం, ఈజీగా చాలా హ్యాపీగా నేర్చుకుంది. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి 549 ఇవన్నీ ఈజీ కూడా ట్రైనింగ్ లో అన్ని చెప్పారు. మాకు కూడా ఈజీ. సో రా మెటీరియల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదండి? అవును మేడం.
ఓకే, ఆ క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, సో మీరు మేనేజ్ చేసుకోగలరు. చేసుకోగలిగాం. ఓకే, మీరు ఎంత పే చేశారు? ఎంత కట్టారు? 30,000 పే చేశాం మేడం. ట్రైనింగ్ వరకు అయితే మీరు 30,000 అయితే పే చేశారు. అవును మేడం, వర్తి అయినా 30,000 కట్టారు. వర్తీగానే ఇప్పుడు ఫుడ్ లో ప్యాషనెట్ ఉన్న పర్సన్ ఉండాలి. ప్యాషనెట్ ఉంటే ఆబ్వియస్లీ అతనికి చేయాలి, చేయగలుగుతారు. నేర్చుకోవాలని ఉత్సాహం అవును, ఉంటుంది. అన్ని తెలుస్తాయి ఏంటి అని. ఫస్ట్ ఆ ఐటమ్ పేర్లు తెలుసుకోవాలన్న తెలియాలి. అదన్నా ఉంటుంది యాంగ్జైటీ లైక్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ సో ఆ యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళనే ట్రైన్ చేస్తాను. ఓకే ఓకే. సో వాళ్ళు ఏమవుతారు, మన దగ్గర ట్రైన్ అవ్వడం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక పర్సన్ రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకుని ఆ సపోర్ట్ తోని 4-5 lakhs కౌంటర్ దాకా ఒక సపోర్ట్ చాలు. 5 lakhs దాటితే దే కెన్ టేక్ వన్ మోర్ హెల్పింగ్ హ్యాండ్ కదా. అప్పుడు ఎట్ ద సేమ్ టైం ఫినాన్సెస్ కంట్రోల్లో ఉండాలి. ఫినాన్సెస్ కంట్రోల్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాటర్ బాటిల్ ఉంది అనుకోండి. వాటర్ బాటిల్ మనం ఏం చేస్తాం, బయట నుంచి 15 రూపీస్కి తీసుకుంటాం. 20 రూపీస్కి మీకు అమ్మాను అనుకోండి, నాకు 5 రూపీస్ నా పాకెట్లో ఉంటాయి. మీకు అమ్మలేదు అనుకోండి, 15 రూపీస్ నా టేబుల్ మీద ఉంటాయి, నేను ఖర్చు పెట్టింది 15 రూపీసే కాబట్టి. సో దీని షెల్ఫ్ లైఫ్ ఏంటి, వాటర్ బాటిల్ది 1 year. 1 year లోపు వాటర్ బాటిల్ అయితే సేల్ అవుతుందని కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. అదే ఇప్పుడు దీని లైఫ్ వచ్చి 1 week అనుకోండి, సేల్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇది డస్ట్బిన్లో వెళ్ళిపోతుంది. సో 15 రూపీస్ విల్ గో ఇన్ టు డంప్ యార్డ్. సో ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇలా ఉంది. ఇప్పుడు వీటిని అన్నిటి సింప్లిఫై చేసి ప్రోడక్ట్ లైన్ అందుకని ఇంపార్టెంట్, అంటే దానికి షెల్ఫ్ లైఫ్, న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉండాలి. సెకండ్ థింగ్ బడ్జెటింగ్. ఈ ఫినాన్షియల్ బడ్జెటింగ్ రా మెటీరియల్ కంట్రోల్ చేయాలి, HRM లో కంట్రోల్ చేయాలి, A to Z ఎవ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్యాటర్న్ అన్ని ప్యాటర్న్ కంట్రోల్ చేయాలి. అది నేను నేర్పిస్తాను. రా మెటీరియల్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. రా మెటీరియల్ మనం ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు కొనుక్కోవచ్చు, దాన్ని ఎలా కొనుక్కోవాలి, ఎంత మోతాదులో వాడాలి, ప్రిపరేషన్ మాత్రం మీరు చెప్పినట్టుగా Recipe. చేయాలి. అంటే ట్రైనింగ్ టైంలో ఇవన్నీ అన్ని నేర్పించేస్తారు. నేర్పించేస్తాం ఈ 2 days లోనే. సో ఫస్ట్ ఇది ప్రాపర్ గా నేర్చుకోగలిగితే ఇది ఫస్ట్ క్లాస్ అన్నట్టు. తర్వాత బిగినర్స్ కి బెస్ట్ అంటారు ఫుడ్ అనేది. బిగినర్స్ కి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. అంటే నా దగ్గర తీసుకోమని నేను అనట్లేదు, ఎక్కడైనా కానీ ఇఫ్ దే వాంట్ టు బి అన్ ఆంటర్ప్రినర్, సక్సెస్ఫుల్ ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే స్టార్ట్ విత్ లిమిటెడ్ అమౌంట్. ఫుడ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్.